నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వెన్నుపోటు దినం భారీ ర్యాలీ చేపట్టిన వైసీపీ. పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం డాక్టర్ సృజన. సుపరిపాలనకు ఏడాది పూర్తి సంబరాలు నిర్వహించిన కూటమి శ్రేణులు. వార్తలను వివరాలు. జిల్లాలో మున్సిపాలిటీ పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ 100% జరగాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్యం, మౌలిక వసతులపై మున్సిపల్ కమిషనర్లతో జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల పరిధిలో ఇంటింటి చెత్త సేకరణ 100% నిర్వహించాలని, సచివాలయ పరిధిలో చెత్త సేకరణపై శానిటరీ ఇన్స్పెక్టర్ల సంతకంతో నివేదికలు తయారు చేసి సమర్పించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, ముఖ్యమైన ప్రదేశాల గోడలపై పోస్టర్లను అతికించరాదని, ఇప్పటికే ఉన్న పోస్టర్లను తొలగించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ పరిధిలో పన్నుల వసూళ్లను సమర్థవంతంగా చేయాలన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో పన్నుల వివరాలతో పాటు 2025-26 ఆర్థిక సంవత్సరంలో చేపట్టాల్సిన కార్యక్రమాలపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించి సమర్పించాలన్నారు. వైద్య ఆరోగ్య శాఖతో సమన్వయం చేసుకుని ఏరియా ఆసుపత్రుల్లో నమోదవుతున్న కేసుల వివరాలను పరిశీలించి వ్యాధులు ప్రబలుతున్న ప్రాంతాలను గుర్తించి వెంటనే పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలన్నారు. మరమ్మతులకు గురైన వీధి దీపాలకు మరమ్మతులు చేపట్టాలని, విరిగిన చెత్త కుండీల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేయాలని తెలిపారు. డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రపరచాలని, త్రాగునీరు క్లోరినేషన్ చేయాలన్నారు. ఓవర్ హెడ్ ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో చిత్తూరు, కుప్పం, పలమనేరు, పొంగనూరు నగరి మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. సపోజ్ 30,000 హౌస్ హోల్డ్స్ ఉంటే 20,000 హౌస్ హోల్డ్స్ చేయడం జరుగుతుంది, 15,000 హౌస్ హోల్డ్ చేయడం జరుగుతుంది. ఆ డీటెయిల్స్ స్టార్ట్ కావాలి. దీంట్లో మీకు ఓవర్ శానిటేషన్ సెక్రటరీ కూడా సంతకం ఉండాలి. ఓకే, సో దట్ ఈస్ ద ఫస్ట్ టాస్క్ ఐ వాంట్ టు డూ. Second thing I wanted to say that at many locations broken damages bits are there whenever we see in the municipality. మీరు చట్ట కరెక్ట్ చేస్తారు, బట్ స్టిల్ ఇట్ see there will be lot of garbage or waste around the garbage bin. So how many such broken garbage bins are there also? The report has to be sent. Basically from purchase cheyali. This is we target intimity. Area to kalpi enta undi. Because we have also worked in the municipality, we know that how revenue department works. When we did the assessments of Gram Panchayat, almost Chittoor Jilla lo 5 కోట్ల రూపాయల వరకు ఇంక్రీజ్ అయింది. హౌస్ నుంచి కమర్షియల్ నుంచి హౌస్, ఒక ఫ్లోర్ ఉంటే 2 ఫ్లోర్, 2 ఫ్లోర్ ఉంటే 3 ఫ్లోర్, అటువంటి డిస్క్రిపెన్సీస్ చాలా రోజులు ఉన్నాయి. ఓకే, సో వాళ్ళు కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చెప్తారు, అక్కడ ఏరియా ఎంత ఉంది, ఇన్ని ఫ్లోర్స్ ఉన్నాయి, మీరు కోర్టు చెక్ చేస్తారు. It is a one-day job for me to basically send anybody and check 20 such reports. తర్వాత మీ ఆరో బేసిక్గా చెప్పకూడదు, నేను ఇది చేయాలి, కింద స్థాయి బేసిక్లీ రెవెన్యూ ఇన్స్పెక్టర్ చేయగలరా? ఓకే, దట్ ఈస్ మై అదర్ టాస్క్. అండ్ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నేటితో సంవత్సరం పూర్తవుతున్న సందర్భంగా వైసీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమం పొంగనూరులో నిర్వహించారు. పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం నిరసన ర్యాలీకి నియోజకవర్గం నుంచి పార్టీ క్యాడర్ అధిక సంఖ్యలో తరలివచ్చారు. మొదట దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తర్వాత అక్కడి నుంచి ర్యాలీగా స్థానిక అంబేద్కర్ కూడలికి చేరుకుని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ భారీ ర్యాలీలో ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు.
మాజీ ఎంపీ రెడ్డెప్ప, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి అనీష్ రెడ్డి మరియు నేతలతో కలిసి తహసీల్దార్ రాముకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు తాము అధికారంలోకి వచ్చిన వెంటనే సూపర్ 6 హామీలను అమలు చేస్తామని, అధికారంలోకి వచ్చాక వాటి సంగతి మరచి ప్రజలకు వెన్నుపోటు పొడిచారన్నారు. లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వం 10వ తరగతి పరీక్ష ఫలితాల వెల్లడిలో ఘోరంగా విఫలమైందని, దీనికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని పెద్దిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మధ్య ఒకటి యాక్సెస్ అని చెప్పి వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నారు. మనమేమో మన ప్రభుత్వం సెకీ అని ఒక సెంట్రల్ గవర్నమెంట్ సంస్థతో మనం చేసుకుంటే ఆ రోజు ఏం మాట్లాడారు, మోసం ఏదంతా కూడా అదానికి దోచిపెట్టేదానికి చేశారన్నారు. అవినీతితో ₹4.60 ఈ సోలార్ పవర్ కొనే ఒప్పందాన్ని చేసుకోవడం జరిగింది. ₹2.49 మనం చేస్తేనేమో ఆ రోజు ఈ పచ్చ పత్రికలు గోరంతను కొండంతలు చేసి మాట్లాడాయి. మరి ఈరోజు ఏం జవాబు చెప్తారు మీరు అందరూ కూడా అని అడుగుతా ఉన్నాను. ₹4.60 చేసి ఈ కంపెనీకి ఇస్తే, యాక్సిస్ ఎనర్జీ ఆఫ్ ఇండియా అని చెప్పి ఒక కంపెనీకి ఇస్తే దాని గురించి ఈరోజు ఎవరు కూడా నోరు తెచ్చే పరిస్థితి లేదు. 11,000 కోట్ల అవినీతి ఒకే ఒక సంతకంతో చంద్రబాబు నాయుడు చేయడం జరిగింది. ఈరోజు చూస్తే ముగ్గురు కూడా నాయకులు, డిప్యూటీ సీఎంకుగా హెలికాప్టర్గా విమానం, లోకేష్ గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం, సీఎం గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం. మీరు ఏం చేస్తున్నారు ఈ విమానాలతో హెలికాప్టర్లతో అంటే, సాయంత్రం హైదరాబాద్ పోవడం, పొద్దునే మళ్ళా విజయవాడకు రావడం. ఈ కార్యక్రమాలకంతా కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని, ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మీరు ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారంటే మీకు ఏ పార్టీ ఆలోచన ఉంది ప్రజలకు మంచి చేయాలని, ఏ పార్టీ ఆలోచన ఉంది మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని, ఏది కూడా లేకుండా ఈ విధంగా రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి, ఏదైతే రామారావు గారిని ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడో, ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా చేస్తూ ఉన్నాం. ఈరోజు 1 కోటి 1 లక్ష మీరు ఎన్ని వేల కోట్లు ఖర్చు చేశారు ఈ గ్యాస్ కనెక్షన్లకు అని అడుగుతూ ఉన్నాను. బోట్లు మాత్రం అడ్వర్టైజ్మెంట్ బోట్లు మాత్రం పూర్తిగా పెట్టుకొని మహిళలందరినీ కూడా మోసం చేయడం కాదు, మీరు ఎంత ఖర్చు చేశారు చెప్పే పరిస్థితి ఈరోజు ప్రజల ముందు చెప్పే పరిస్థితి ఈరోజు మీరు చేయాలని. విద్యారంగం చూస్తే సర్వనాశనం చేశారు, వైద్య రంగం చూస్తే సర్వనాశనం చేశారు, మరి మెడికల్ కాలేజీలు సైతం అమ్ముకునే, వ్యవసాయ రంగం అంటే ఏ పంటకు గిట్టుబాటు తగ్గలేదు. ఈరోజు ఎక్కువగా మన దేశంలోనే ఎక్కువగా గిట్టుబాటు తగ్గలేదు. రాష్ట్రం మొత్తం మీద మనం చూస్తూ ఉన్నాం, కాటన్కి కానీ, మిర్చికి కానీ, టొబాకో కానీ, వీటన్నిటికీ కూడా మన దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ విధంగా ధరలు ఉన్నాయి, ఈరోజు ఏ విధంగా ఉన్నాయి. ఈరోజు రైతులందరూ కూడా సర్వనాశనం అయిపోయారు ఈ 1 సంవత్సరం కాలంలో. ఈ అవినీతి విషయానికి వస్తే ప్రతిదీ కూడా అవినీతిమే. ఈరోజు ఏది చేపట్టినా కూడా ఇసుక కానీ, మద్యం కానీ, మైనింగ్ కానీ ఆ రోజు పారదర్శకంగా జగన్మోహన్ రెడ్డి చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు అనేక రకాల లాభాలు చేకూరిస్తే ఈరోజు ఇవన్నీ కూడా వారి నాయకులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దోచుకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నామని కూడా మీకు మనం చేస్తూ ఉన్నాను. ఈరోజు చూస్తే ముగ్గురు కూడా నాయకులు, డిప్యూటీ సీఎంకుగా హెలికాప్టర్గా విమానం, లోకేష్ గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం, సీఎం గారికి ఒక హెలికాప్టర్ ఒక విమానం. మీరు ఏం చేస్తున్నారు ఈ విమానాలతో హెలికాప్టర్లతో అంటే, సాయంత్రం హైదరాబాద్ పోవడం, పొద్దునే మళ్ళా విజయవాడకు రావడం. ఈ కార్యక్రమాలకంతా కూడా ఇంత విలాసవంతమైన జీవితాన్ని, ప్రజలకు అందించాల్సిన సంక్షేమ పథకాలన్నీ పక్కన పెట్టి మీరు ఈ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉన్నారంటే మీకు ఏ పార్టీ ఆలోచన ఉంది ప్రజలకు మంచి చేయాలని, ఏ పార్టీ ఆలోచన ఉంది మీరు చెప్పిన మాటలన్నీ నెరవేర్చాలని, ఏది కూడా లేకుండా ఈ విధంగా
రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేసి ఏదైతే రామారావు గారిని ఆ రోజుల్లో వెన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయ్యాడో ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా వెన్నుపోటు పొడిచి ఈ 1 సంవత్సరం కాలం ముఖ్యమంత్రిగా కాలం గడిపేదే కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఏ హామీలు కూడా నెరవేర్చరా అనేది మనం ఒకసారి ఈ 1 సంవత్సరం రోజుల పరిపాలన చూస్తే తప్పకుండా నెరవేర్చరనే భావన మనందరికీ కూడా కలుగుతూ ఉందని కూడా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు 1,50,000 కోట్లు ఒకే సంవత్సరంలో అప్పు చేయడం జరిగింది. మరి ఏదైనా సంక్షేమ పథకానికి ఏదైనా ₹1 ఖర్చు చేశారా? ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడైనా చేపట్టారా? ఏది కూడా లేదు. మరి దీనికి జవాబు చెప్పే పరిస్థితి కూడా ఈ ప్రభుత్వం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఎన్ని ఒప్పందాలని మనం చేశాం. ఆ ఒప్పందంలో భాగమే ఈరోజు మీరందరూ కూడా ఫౌండేషన్లు వేస్తూ ఉండే ప్రాజెక్టులన్నీ కూడా తప్పితే మీరు ఒక్కటి కూడా తెచ్చిన దాఖలాలు లేవని కూడా తెలియజేస్తూ ఉన్నాను. ఉద్యోగాల కథ ఇంకా సరే ఆ రోజు టీచర్లందరూ కూడా పని కట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదని చెప్పి వారి మీద వ్యతిరేకంగా ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో కూడా టీచర్లందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకం చేసి మిమ్మల్ని గెలిపిస్తే ఈరోజు మీరు సిపిఎస్ డిమాండ్ను పక్కన పెట్టి టీచర్లు ఉన్నారా లేదా అనే పరిస్థితి కూడా ఆలోచన చేయడం లేదు. మరి ఈరోజు నువ్వేమో వారం లోపలే 10వ తరగతి పత్రాలు విద్యాశాఖ మంత్రిగా వారం రోజుల లోపలే మనం రిజల్ట్స్ అనౌన్స్ చేయాలని చెప్పి ఒత్తిడి తెచ్చి బాగా మార్కులు వచ్చేవారు. అన్నింటిలో కూడా 90% పైన ఒక అమ్మాయికి వస్తే మీ మీడియాలోనే కనపడేది. ఆ అమ్మాయికి 20 మార్కులు ఫిజిక్స్లో వచ్చాయి. మరి చాలామంది రీటోటలింగ్కు రీవాల్యుయేషన్కు పెట్టుకుంటే 20 మార్కులు వచ్చి ఉండేవాడికి రీవాల్యుయేషన్లో 90 మార్కులు వచ్చాయి. మరి ఇన్ని అవకతవకలు జరిగితే మీరు ఏం జవాబు చెప్తారు ఆ పిల్లలకు, ఆ పిల్లల తల్లిదండ్రులకు అని అడుగుతున్నాను. ఇంత అన్యాయంగా మంత్రిగా నువ్వు వెలగబెడతా ఉంటే నిన్నెవరూ అడగలేదని ఈ విధంగా చేయడమా? మరి చాలా ఒత్తిడి చేసి రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చిన్న పొరపాటు తోలితే ముదుకృష్ణనాయుడు దగ్గర ఆ రోజుల్లో రాజీనామా చేయించారు ముఖ్యమంత్రి. ఈరోజు నీ కొడుకు దగ్గర ఎందుకు రాజీనామా చెప్పివని అడుగుతా ఉన్నాను. తప్పనిసరిగా ఇది పిల్లలకు సంబంధించింది. చాలామంది పిల్లలందరూ కూడా అన్యాయం అయిపోయారు. ఈరోజు IIITకి కానీ లేదా ఇతర చదువులకు పోయే పరిస్థితి లేకుండా పోయింది. మరి ఇలాంటి దీని మీద చర్యలు తీసుకోవాలా? మీరే బాధ్యత వహించి వెంటనే లోకేష్ మంత్రి పదవికి రాజీనామా చేయాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈరోజు ఏది ఏమైనా కూడా ఈ సంవత్సరం రోజులు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా అన్ని రకాల కూడా ఈ ప్రభుత్వం ఏ విధంగా పరిపాలన అందించింది, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఏ విధంగా పరిపాలన అందించబోతుంది, ఇవన్నీ కూడా మీరు మననం చేసుకొని జరిగిన తప్పును మనం ఏమైనా తప్పు చేశామా గత ఎన్నికల్లో, ఆ తప్పును సరిదిద్దుకోవాలా లేదా అని మీరు పూర్తి స్థాయిలో ఆలోచన చేయాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. పొంగనూరు మండలం గూడూరుపల్లి గుట్టపై గల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయ సంరక్షణ కార్యక్రమాలు శాశ్వతంగా జరుగుతున్నాయి. వేద పండితులు హోమాలు నిర్వహిస్తున్నారు. 6వ తేదీన విగ్రహ ప్రతిష్టాపన ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. People Tree School, a Bangalore-based institution, Palace Compound, cell number 7093793316. Activity-based education, play class నుండి కమ్యూనికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ, స్పీచ్, డ్రామా, వాయిస్ అండ్ యాక్షన్ ట్రైనింగ్. 5వ తరగతి పిల్లలకు నవోదయ, సైనిక్ పై ప్రత్యేక తరగతులు కలవు. 6వ తరగతి నుండి IIT, ఒలింపియాడ్ చెప్పబడును.
ప్రతి పాఠం పిల్లలకు అర్థమయ్యే విధంగా వెల్ ట్రైన్డ్ టీచర్స్ చే బోధించబడును. అబాకస్, ఫీల్డ్ ట్రిప్స్, విశాలమైన మరియు అత్యాధునిక సౌకర్యాలు కలిగిన తరగతి గదులు, క్రమశిక్షణతో కూడిన విద్య ప్రతి విద్యార్థికి అందించబడును. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్, డాన్స్, కరాటే, ఫిజికల్ ఫిట్నెస్ నందు ప్రత్యేక శిక్షణ. పొంగనూరు పరిసర ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. లిమిటెడ్ సీట్స్. అడ్రస్ పీపుల్ ట్రీ స్కూల్, గంగమ్మ టెంపుల్ నియర్ నగిరి, ప్యాలెస్ కాంపౌండ్, పొంగనూర్. తిరిగి వార్తలకు స్వాగతం. ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో జూన్ 4 చరిత్ర సృష్టించిన రోజు. ప్రజా విప్లవానికి నియంత పాలకులు కొట్టుకుపోయిన రోజు అని టీడీపీ సీనియర్ నాయకులు మధుసూదన్ రాయల్ పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా బుధవారం పొంగనూరులో సంబరాలు నిర్వహించారు. ఈరోజు జూన్ 4 2024 తేదీన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విధ్వంసానికి విముక్తి చెంది కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. యువత నుంచి మహిళల వరకు, ఓసీలు, ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు, అదేవిధంగా ఉద్యోగస్తులు ప్రతి ఒక్కరూ కూడా విధ్వంస పరిపాలనకు విముక్తి కలిగించి కూటమి ప్రభుత్వానికి అధికారం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వంలో చూశాం, ఎన్నో అరాచకాలు రాజ్యమేలినాయి. మహిళలపైన దాడులు, ఎస్సీలపైన దాడులు, అదేవిధంగా గంజాయి ఇలాంటి మత్తు పదార్థాల విక్రయాలు, ఈ విధంగా గత ప్రభుత్వము ఎంతో అన్యాయానికి పాల్పడింది. అదంతా ఏమీ లేకుండా కూటమి ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్ గా సంవత్సరం అయింది. ఈ జూన్ 4వ తేదీని విధ్వంసానికి విరుగుడైన దినంగా ఈరోజు ప్రకటించడం జరుగుతోంది. ఈ రోజు కూటమి ప్రభుత్వం పరిపాలన చేపట్టి సంవత్సర కాలమైంది. ఈ సంవత్సరంలోనే అనేక సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ రోజు అమరావతి రాజధాని అయితేనేమి, పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, అదేవిధంగా 3,000 రూపాయల పింఛన్ 4,000 రూపాయలు ఇవ్వడం అయితేనేమి, ఇలాంటివన్నీ కూడా సంక్షేమ కార్యక్రమాల్లో కూడా ముందుకు సాగుతోందని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, బాబు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, చంద్రబాబు గారి నాయకత్వం, గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. టీబీ రహిత భారత్ కు ప్రజల సహకారం అవసరమని పొంగనూరు ముడిపేపనపల్లి పిహెచ్సి డాక్టర్ సృజన తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ ఈ నెల 9 నుంచి జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, 100 రోజుల పాటు ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. మీ గ్రామంలోకి వైద్య సిబ్బంది వచ్చినప్పుడు వారికి సహకరించి వారితో తగు పరీక్షలు చేయించుకోవాలని కోరారు. ప్రజలందరూ టీబీ వ్యాధి పట్ల శ్రద్ధ వహించి టీబీ రహిత భారత్కు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీహెచ్ఈఓ మురళీబాబు, ఎంపీహెచ్ఈఓ హరిప్రసాద్ రెడ్డి, సూపర్వైజర్స్ అహానంద, దేవప్రసాద్, సరస్వతి, ఏఎన్ఎంలు రత్నమ్మ, అజంతాలు పాల్గొన్నారు. నగర ప్రజలందరూ కూడా పిఎస్సి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగం చేసుకోవాలి. జూన్ 9 నుంచి 100 డేస్ మనం జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి ప్రతి ప్రజలు కూడా వైద్య సిబ్బంది చేసేటువంటి స్క్రీనింగ్ టెస్ట్లు అన్నింటిలో కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఇందులో ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు, స్మోకర్స్, తర్వాత టీబీ హిస్టరీ ఉన్న వాళ్ళు,
సామాన్య ప్రజలందరికీ కూడా ఈ టీబీ పరీక్షలు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా జ్వరము, దగ్గు, గల్లా పడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పరీక్షలన్నీ చేసుకొని తగిన జాగ్రత్తలు తీసుకొని మన మండలాన్ని ప్రతి ఒక్కరు టీబీ రహిత సమాజంగా ఉంచాలని, ప్రతి ఒక్కరు కూడా వాలంటరీగా దీంతో పార్టిసిపేట్ చేయాలని, వైద్య సిబ్బందికి అందరి సహకారం చేయాలని కోరుకుంటున్నాం. ప్రజా అవసరాలకు అనుగుణంగా డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తోందని నిర్వాహకులు అయ్యూబ్ ఖాన్ అన్నారు. బుధవారం పొంగనూరులో ట్రస్టుకు సంబంధించిన వెబ్సైట్ ను సిఐ సుబ్బరాయుడు ప్రారంభించారు. 4 సంవత్సరాలుగా ట్రస్ట్ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమన్నారు. www.drabdulkalamcharitabletrust.in website name www.drabdulkalamcharitabletrust.in అని క్లిక్ చేయండి. ఒక వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాం సార్, కానీ ఇనాగ్రేషన్ మీరు రావాలని చెప్పి నేను అయ్యూబ్ ఖాన్ వచ్చి ఇన్వైట్ చేశారు. దాని మీద రియల్గా అయితే నాకు పెద్ద అవగాహన లేదు, గురించి స్పీచ్ చూడడానికి కూడా. కానీ ఒక మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసేందుకు అయ్యూబ్ ఖాన్ను మా డిపార్ట్మెంట్ తరఫున నేను అభినందిస్తున్నాను. చాలా సంతోషం. మా తరఫు నుంచి ఏదైనా సహాయం ఎప్పుడైనా ఏ టైం కావాలంటే కూడా మేము ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము. ఏదైనా ప్రోగ్రామ్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసినా దానికి సంబంధించి పలాన్ని కావాలి సార్ మాకు పలా ఈ విధంగా అంటే కూడా మేము ఎనీ టైం ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ చారిటబుల్ ట్రస్ట్ తరపున ఈరోజు పొంగనూరు పట్టణంలో వెబ్సైట్ను లాంచ్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా పొంగనూరు పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ సుబ్బరాయుడు గారు, ఎస్ఐ లోకేష్ కుమార్ గారు వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ వెబ్సైట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, దీంట్లో మన ట్రస్ట్ ద్వారా ఏమేం సేవలు చేస్తున్నామో, ఏం సేవలు చేయబోతామో అన్నీ దీంట్లో పొందుపరిచినాము. అలాగే ఒకవేళ మీరు మెంబర్షిప్ చేయాలంటే కూడా ఈ యొక్క వెబ్సైట్లో వెళ్ళి మీరు క్లిక్ చేస్తే వెబ్సైట్లో మెంబర్షిప్ అవుతారు. డొనేట్ చేయాలంటే కూడా ఈ వెబ్సైట్లో క్లిక్ చేస్తే డొనేట్ చేయగలరు. ఇది పూర్తిగా నిస్వార్థపరంగా ప్రతి ఒక్కరికి ఉపయోగపడే విధంగా ఈ ట్రస్ట్ పనిచేస్తుందని చెప్పి నేను మీకు చెప్పగలను. ఎందుకంటే దీంట్లో కులాలు, మతాలు, వర్గాలు, నెక్స్ట్ ఈ రాజకీయ పరంగా కాకుండా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు దీంట్లో భాగం పంచుకొని ఈ యొక్క ట్రస్ట్ని ముందుకు తీసుకొని పోవాలని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ ట్రస్ట్ యొక్క ఇది www.drabdulkalamcharitabletrust.in అని క్లిక్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. మేము చేసిన సేవల్ని గుర్తించి ఢిల్లీ లెవెల్లో మేము ఈ యొక్క ట్రస్ట్కి మంచి పేరు తెచ్చినాము. అలాగే పొంగనూరు పట్టణంలో ఒక ఏపీజే అబ్దుల్ కలాం సర్కిల్ అని చెప్పి నామకరణం చేయడం జరిగింది. కూటమి ప్రజా సుపరిపాలనకు ఏడాది పూర్తయిందని నేతలన్నారు. సరిగా ఏడాది క్రితం నియంత పరిపాలనను మట్టిలో కనిపించి రామరాజ పరిపాలనకు ఆంధ్రప్రదేశ్ ప్రజలు శ్రీకారం చుట్టారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్లు రాష్ట్ర బాధ్యతలు చేపట్టిన శుభ తరుణాన్ని మరొకసారి గుర్తు చేసుకుంటూ ఆ మహోన్నతమైన రోజును మళ్లీ స్వాగతిస్తూ పొంగనూరులో బుధవారం జనసేన పార్టీ పొంగనూరు నాయకులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో సంబరాలు చేయడం జరిగింది. దేశానికి సింధూరం, సమాజానికి శుభమంగళ కారణులైన మహిళా తల్లులతో వాడవాడల రంగురంగుల రంగవల్లుల వేడుకలు నిర్వహించారు. పొంగనూరులోని దోబీ కాలనీ, పోసగానపల్లి, నెక్కొంది, చెదల గ్రామాలలో రంగవల్లుల పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి విలువైన బహుమతులు అందించారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు ఎంత ఆనందంగా ఉన్నారో, ఈ రాష్ట్రానికి పట్టినటువంటి దరిద్రపు పీడ పొయ్యి సుపరిపాలన వచ్చే ఏడాదైన శుభ సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు
ఈ ఎన్డీఏ గవర్నమెంట్కు అధికారం ఇచ్చినటువంటి ప్రతి ఒక్క ఓటరుకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. జనసేన పార్టీ కేంద్ర కార్యాలయ ఆదేశాల మేరకు పుంగనూరు నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులైనటువంటి శ్రీ ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పుంగనూరు రూరల్ అండ్ టౌన్ కొన్ని చోట్ల ఈ ముగ్గుల పోటీలు అందరికీ నమస్కారం. సరిగ్గా ఏడాది క్రితం మనం ఈ దుష్ట పాలన పారదోలి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు మరియు పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటై కరెక్ట్గా నేటికి సంవత్సరం కాబడింది. దీన్ని పురస్కరించుకొని మన ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు పండగలా చేసుకున్నామనే ఉద్దేశంతో సంక్రాంతి దీపావళి అనే కాన్సెప్ట్తో ముగ్గుల పోటీలు మరియు క్రాకర్స్ పేల్చడం ఇలాంటివి చేయమని పార్టీ నుంచి ఆదేశించడం జరిగింది. అందులో భాగంగానే మన పుంగనూరు నియోజకవర్గం పుంగనూరు మండలంలో పుంగనూరు టౌన్లో 31వ వార్డు దోబీ కాలనీ నందు శ్రీ వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో టౌన్ ప్రెసిడెంట్ నరేష్ రాయల్ గారి పర్యవేక్షణలో అదేవిధంగా మన టీడీపీ నాయకులు రమేష్ అన్న గారి ఆధ్వర్యంలో ఈ ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది. దీనందరికీ మీరు వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ అవ్వడానికి మీరంతా సహకారం అందించినందుకు మా జనసేన పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా వెన్నుపోటు దినం భారీ ర్యాలీ చేపట్టిన వైసీపీ. పాల్గొన్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నుంచి జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం డాక్టర్ సృజన. సుపరిపాలనకు ఏడాది పూర్తి సంబరాలు నిర్వహించిన కూటమి శ్రేణులు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.